హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 12వ తారీఖు సోమవారం. మార్కెట్స్ సిగ్నిఫికెంట్గా పెరిగాయి. మనందరికీ తెలిసిందే దానికి గల కారణం ఏంటనేది. బట్ ఇంతలాగా పెరిగిపోవడం ఏంటి, అసలు ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే దీని వెనక కొద్దిగా టెక్నికల్ రీజన్ అనేది ఉంది. అదేంటనేది చూద్దాం. బేసికల్గా ఏంటంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఏదైతే ఈ యొక్క యుద్ధ వాతావరణం ఉందో అది సీజ్ ఫైర్ అనేది జరిగింది. అంటే అటు నుంచి ఇటు నుంచి కాల్పులు కానీ యుద్ధాలు కానీ చేసుకోకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది పాజిటివ్ న్యూస్. దానివల్ల మార్కెట్స్ పెరగడం తప్పలేదు. ఏదో 0.5%, 1%, 2% అంటే ఏకంగా దగ్గర 3.8% దాకా పెరగడం అనేది జరిగింది. రెండవది వచ్చేసరికి యుఎస్ చైనా కూడా నిన్నటిదాకా ఒక గొడవలుగా ఉన్నాయన్నమాట. అంటే మీ వస్తువుల మీద మేమింత టారిఫ్ వేస్తాం, మీ వస్తువుల మీద మేమింత టారిఫ్ వేస్తాం అని ఇద్దరు కూడా ఏకంగా 100%, 150% ఇలాగ టారిఫ్ అనేది అనుకున్నారు కదా. బట్ ఇప్పుడు ఏంటంటే మేమింత తగ్గిస్తాం, మీరు ఇంత తగ్గించండి అని చెప్పేసి ఒక ఫ్రెండ్షిప్ నేచర్లోకి రావడం అనేది జరిగింది. ఇది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ అయినప్పటికి కూడా ఏం జరిగింది వాస్తవంగా ఇంతగా రికవరీ కంటే నిన్న ఆ యొక్క ఏదైతే యుద్ధం వాతావరణం అనేది ఉందో దాని మీద ఓవర్గా స్పెక్యులేషన్ అనేది జరిగింది. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఇది ఒక నెల రోజులు, అట్లీస్ట్ 1 month, 2 months, 3 months ఈ యొక్క గొడవలు కొనసాగుతూ ఉంటాయి, యుద్ధం అనేది కొనసాగుతుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్లో ఏం చేశారంటే చాలా స్పెక్యులేషన్ అనేది చేశారు. అంటే షార్ట్ సేల్ చేసే మార్కెట్ని కిందకి వెళుతుంది అని చెప్పేసి. బట్ సడన్గా ఒక న్యూస్ కాదు, 2 న్యూస్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఒకటేమో భారత్ పాకిస్తాన్, రెండోది వచ్చేసరికి చైనా యుఎస్ ట్రేడ్ డీల్ అనమాట. ఈ రెండింటి వల్ల సడన్గా అందరూ కూడా ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు నాకు కావాలని చెప్పేసి రావడం జరిగింది మార్కెట్లోకి. సో వీళ్ళ వల్ల స్ట్రాంగ్ డిమాండ్ అనేది క్రియేట్ అయ్యి మార్కెట్ ఈరోజు వన్ వే డైరెక్షన్లో పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఐటీ చూడండి 6.7% పెరిగిపోయింది. ఓకే, కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా ఇక ఈరోజు ఏ ఒక్కటి కూడా గ్రీన్లో అయితే కనిపించలేదు. ఇక ఇది మనం అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది చూడండి, పెరిగిన స్టాక్సే ఉన్నాయి కానీ పడిపోయిన స్టాక్స్ అసలు లేవన్నమాట. లీస్ట్లో 1-2 కనపడుతూ ఉన్నాయి ఈ రోజుకి. ఓకే, సో ఇది ఏం చెప్తుందంటే ఎక్కడ కూడా మార్కెట్లో వీక్నెస్ అనేది లేదు. ఎవ్రీ స్మాల్ డిప్ కూడా బయింగ్ అనేది జరిగింది అని చెప్పేసి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది చెప్తుంది. సో ఇది మనందరికీ తెలిసిందే. ఇండో పాక్ సీజ్ ఫైర్ వల్ల నిఫ్టీ 24,900 పైన అయితే ఉంది. సెన్సెక్స్ ఏకంగా 3,000 పాయింట్లు అప్రాక్సిమేట్గా రికవర్ అనేది చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్కి సంబంధించిన కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట దానిది, అది ఈరోజు 9% పెరిగింది. ఎందుకు? భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒక రీజను. రెండోది వచ్చేసరికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా $2.3 బిలియన్ వీళ్ళకి బెయిల్అవుట్ ప్యాకేజ్ అనేది ప్రకటించారనమాట. అంటే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళు క్రైసిస్లో ఉన్నారు అని చెప్పేసి. సో కొన్ని కండిషన్స్ అనేది పెట్టి వీళ్ళు ఈ ప్యాకేజ్ అనేది ఇవ్వటం. సో తద్వారా ఏంటంటే వీళ్ళ ఎకనామీ కొద్దిగా గాడిలో పడటానికి అయితే ఆస్కారం ఉంది. అందుకని ఈరోజు కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా సిగ్నిఫికెంట్గా బుల్లిష్లో అయితే ట్రేడ్ అయింది. ఇక ఇండియా విక్స్ అనేది ఈరోజు 15% దాకా కూల్ ఆఫ్ అనేది జరిగింది. ఎందుకంటే ఈ టెన్షన్స్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైనా యుఎస్ కూడా ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చేసుకొని చూడండి, చైనీస్ గూడ్స్ ఫ్రమ్ వాళ్ళ మీద ఏంటంటే 145% ట్యాక్స్ అనేది విధిస్తామని చెప్పేసి చెప్పారు కొన్నిటి మీద. బట్ అది 30%కి తీసుకొస్తామంటున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చైనా ఏమందంటే యుఎస్ వస్తువుల మీద 125% టారిఫ్ విధిస్తామన్నారు కదా, అది కూడా 10%గా అనేది తీసుకురావడం జరిగింది. కొద్దిగా చైనా తగ్గినట్టుంది. ఎనీహౌ ఇక్కడ ఇరువురికి కూడా కొద్దిగా బిజినెస్ అనేది గ్రో అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి, ట్రేడ్ డీల్స్ అనేది డెవలప్ అవ్వడానికి పాజిటివ్గా ఉంది కాబట్టి యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఇక టాటా స్టీలు ఎక్స్పెక్టేషన్ పిఎల్ క్యాపిటల్ ఏమంటుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 34% పెరగవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క నెట్ సేల్స్ అనేది కొద్దిగా తగ్గుతాయి, 1.8% దాకా యూరానియర్ బేసిస్లో అనేది కూడా ఒక ప్రెడిక్షన్ చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది రావడం జరిగిందో ఇక ఇండియాకి సంబంధించిన టూరిజం కానీ ఏవియేషన్ కానీ సిగ్నిఫికెంట్గా రికవర్ అనేది వెళ్ళిపోయింది. ఈరోజు దాదాపుగా చాలా వాటికి హోటల్స్ కానీ ఇండిగో షేర్స్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎస్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పెరగడం జరిగింది. అయితే ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ ఫిల్ చేసినట్టున్నాయి. బట్ ఎనీహౌ మనం చెప్పుకున్నాం, ఎస్ఎంబీ క్యాపిటల్ వాళ్ళు జపాన్కి సంబంధించిన వాళ్ళు 20% స్టేక్ అనేది ఎక్వైర్ చేస్తూ ఉన్నకి సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. అందుకని స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక ఇండియాకి సంబంధించిన ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే వర్షాకాలం తొందరగా వస్తుందని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే మన భారతదేశం అగ్రికల్చర్ ఆధారిత దేశం కాబట్టి సో డెఫినెట్గా వర్షాలన్నీ సకాలంలో పడినాయి అనుకోండి, చక్కగా మనకి జీడిపి అనేది కొద్దిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ ఎఫ్ఎంసీజీ ఒకటి, ఫర్టిలైజర్స్.
దాని తర్వాత టూ వీలర్స్ కూడా, ఎందుకంటే విలేజ్లో చాలామంది ఈ టూ వీలర్స్ కొంటూ ఉంటారు ఎందుకంటే అవసరాలకు అనమాట. సో ఎనీహౌ వీటికి స్ట్రాంగ్గా ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది, ఎందుకంటే ఐఎండి అనేది పాజిటివ్ న్యూస్ అనేది ఇవ్వటం అనేది ఎందుకు కారణం. ఇక బిర్లా కార్పొరేషన్ షేర్స్ వచ్చేసరికి 20% దాకా ఈరోజు పెరగడం అనేది జరిగింది, ఎందుకంటే వీళ్ళు Q4 రిజల్ట్స్ అనేది సూపర్గా ఇచ్చారు. అండ్ మొన్నే మనం అనుకున్నాం ఎప్పుడైతే మార్కెట్ బేరిష్గా ఉంటుందో ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్కి సంబంధించిన స్టాక్స్, ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, MCX ఇటువంటివి ఉన్నాయి కదా, మోతీలాల్ ఒస్వాల్, ఇవన్నీ కూడా కొద్దిగా అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఇప్పుడు మార్కెట్స్ బుల్లిష్లోకి వచ్చాయి కాబట్టి అగైన్ ఈ స్టాక్స్ అనేది లైమ్ లైట్లోకి వచ్చి 10% దాకా పెరగడం జరిగింది. Q4 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మీద డిఫరెంట్ బ్రోకరేజెస్కి డిఫరెంట్ ఒపీనియన్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ ఇక్కడ Q4 నెట్ ప్రాఫిట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 22% అనేది ఇంక్రీజ్ అయింది. ఇక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గోల్డ్మెన్ షాక్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కి న్యూట్రల్ అనే ట్యాగ్ ఇచ్చింది. 1200 రూపాయల దాకా షేర్ ప్రైస్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఇక JP Morgan వచ్చేసరికి అండర్ వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1060 షేర్ ప్రైస్ అంటుంది. సిటీ ఏకంగా ఏంటంటే సెల్ టార్గెట్ ఇచ్చేసింది. సో 1110 రూపాయల దాకా ఈ స్టాక్ అనేది వెళ్తుందని చెప్పేసి చూడండి. ఇక్కడ ముగ్గురు బ్రోకర్స్ కూడా ఆల్మోస్ట్ దీని మీద అయితే కొద్దిగా నెగిటివ్గా ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నోమూరా మాత్రం ఇదేం చెప్తుందంటే బై రేటింగ్ అనేది ఇచ్చింది. దీని యొక్క ప్రైస్ టార్గెట్ 1575గా నిర్ణయించడం అనేది జరిగింది. సో కొద్దిగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మీద డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ ఒపీనియన్ అనేది కలిగి ఉన్నాయని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. పిడిలైట్ ఇండస్ట్రీ షేర్స్ వచ్చేసరికి 3% దాకా పెరగడం అనేది జరిగింది, ఎందుకంటే స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ అనేది వెళ్ళి ఇవ్వడం అందుకు కారణం. ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్నీ కూడా 4% దాకా సిగ్నిఫికెంట్గా పెరగడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి? ఇండో పాక్ సీజ్ ఫైర్ అయితే, నెక్స్ట్ వచ్చేసరికి సినో US డీల్ అనమాట, అంటే చైనా US ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది కూడా పాజిటివ్గా మార్కెట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఇక IPOస్ విషయానికి వచ్చేసరికి వర్చువల్ గెలాక్సీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనేది 9వ తారీఖున ఓపెన్ అయింది సబ్స్క్రిప్షన్కి, 14th క్లోజ్ అవుతుంది. అయితే ఇది ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది చూపిస్తుంది 3.13 టైమ్స్. SME కేటగిరీకి సంబంధించింది. దీంట్లో మనం అప్లై చేయాలంటే 1,35,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఇంటిగ్రిటీ ఇన్ఫ్రాబిల్డ్ డెవలపర్స్ IPO అనేది 13వ తారీఖు రావడం జరుగుతుంది, అంటే ఈరోజు 12 కదా రేపు. సో దీనికి అప్లై చేయాలంటే 1,20,000 రూపాయలు అనేది మనకు కావాలన్నమాట. ఇక ప్రైస్ యాక్షన్ తెలుగు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మనం కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాం, అంటే ఏ విధంగా అవి బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పేసి. సో చూడండి, మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కాల్ ప్రీమియమ్స్ అనమాట, ఈ రెడ్గా ఉన్నది కాలు పెరుగుతూ ఉంది. అంటే ఇటువంటిప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ బుల్లిష్గా ఉంది. ఇటువంటిప్పుడు మనం బుల్లిష్ ఆపర్చునిటీస్ లైక్ మూవింగ్ యావరేజెస్ దగ్గర కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ పుట్టు ప్రీమియమ్స్ అనేది తగ్గుతూ ఉన్నాయి, మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా స్పైక్ ఇవ్వలేదు. సో వన్ వే డైరెక్షన్లో అయితే ఈరోజు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిందని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలన చేసినట్టయితే మొత్తం మీద నిఫ్టీలో సిగ్నిఫికెంట్గా పుట్స్ అయితే సెల్ చేశారు. సో చూడండి, ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది 1.18 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బట్ కొంతమంది రిస్క్ తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఇది దూరం కూడా ఉంది కాబట్టి 26,000 ఆ రేంజ్లో కొద్దిగా కాల్స్ అయితే సెల్ చేస్తూ ఉన్నారు. బట్ ఎట్ ద మనీ ఆప్షన్స్ మనకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో దాన్ని బట్టి అయితే మనకు పుట్ కాల్ రేషియో అనేది బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.89 చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే మనకి ఎట్ ద మనీ దగ్గర మాత్రం బుల్లిష్గానే ఉంది. బట్ ఓటీఎంస్ దగ్గర అంటే కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్స్ అనేది సెల్ చేశారు. సో యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది స్లైట్గా ల్యాగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకు పుట్ కాల్ రేషియో అనేది 1.19 అని చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే డెఫినెట్గా బుల్లిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఏకంగా ఈరోజు 15% దాకా డ్రాప్ అయిపోయింది. సో ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే 970 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ప్రాబ్లం అక్కడ దాకా వెళ్తుందేమో చూడాలి. ఇక డాలర్ ఇండెక్స్ కూడా స్ట్రెంత్ అవుతూ వస్తూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ఏ ఒక్క రెసిస్టెన్స్ లెవెల్ని కూడా రెస్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ చేసేసారు. మొన్నటిదాకా ఏదో జరిగిపోద్ది అనుకున్నారు, ఏమీ జరగలేదు. అందుకని మార్కెట్లో ఏంటంటే మొత్తం కూడా రికవర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో సో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం, బట్ ఎనీహౌ ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. దాని తర్వాత రౌండ్ నెంబర్ ఒకటి ఉంది 25,000 అనేది, అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయింది అనుకోండి, అవ్వచ్చు. బట్ ఎనీహౌ ఓవరాల్గా అయితే బుల్లిష్గా ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది 25,285 అనేది అప్ సైడ్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుందంటే ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్స్ దగ్గర కొద్దిగా బ్యాక్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ల్యాగ్లో ఉంది, బట్ స్టిల్ చూడండి ఈ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి కూడా మళ్ళీ పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతానికి 55,500 వరంగా రెసిస్టెన్స్ ఉంది, స్మాల్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ తర్వాత 56,000. దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క హై అనేది ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి.
సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఆ యొక్క లెవెల్ని అయితే క్లియర్ చేసేసింది. సో ప్రాబబ్లీ మనకి టువర్డ్స్ 83,750 దాకా చిన్నగా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ అనేది స్ట్రాంగ్గా ఉంది అండ్ డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనుకోండి, గోల్డ్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఇక్కడ ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది అండ్ చిన్నగా అక్కడ నుంచి కూడా స్లిప్ అవుతూ కిందకు వస్తుంది. ఒక స్మాల్ సపోర్ట్ ఏరియా అయితే ఉంది, ఆ ఏరియా దాకా ప్రస్తుతం అయితే కొద్దిగా వచ్చింది. అక్కడ కొద్దిగా ఏదన్నా సపోర్ట్ తీసుకుందంటే పుల్ బ్యాక్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది మనకి ఒక ఎం ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. బ్రాడర్ మార్కెట్ కూడా ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం గోల్డ్లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది అని చెప్పేసి. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో అయితే గోల్డ్ స్టిల్ కొద్దిగా బేరిష్గానే ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి చూడండి, ఎప్పుడైతే చైనా, యుఎస్ఏ అండ్ ఇండియా స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి, అఫ్కోర్స్ జపాను, క్రూడ్ ఆయిల్కి కొద్దిగా డిమాండ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఒక పాజిటివ్ వాతావరణం అనేది కనిపిస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా పాజిటివ్గా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అయితే ఫ్రెండ్స్, మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లెవెల్ ఉంది. ఓకే, సో ప్రాబబ్లీ కొద్దిగా ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది అప్ సైడ్. ఓకే, ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ అటువంటివి కూడా జరగడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ అంతా కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే సిగ్నిఫికెంట్గా జరిగింది. ఇక షార్ట్ అయితే ప్రస్తుతానికి చేయరు, ఏదన్నా ఇంకేదన్నా డిఫరెంట్గా సంథింగ్ జరిగితే తప్పితే. సో అందరూ కూడా సైడ్ లైన్స్లో కూర్చొని చూస్తూ ఉంటారు. ఎయిదర్ బుల్లిష్గా అన్నా ఉండాలి, లేదంటే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అన్న మార్కెట్లో అయితే ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. అండ్ మోరోవర్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.